హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరీల్ లాజిక్స్. ఈ వీడియోలో ఆర్పిఎఫ్ ఎస్ఐ 2 డిసెంబర్ 2024లో జరిగిన షిఫ్ట్ 2 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో ఎలాంటి డిలే లేకుండా మనం క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ చూడాలంటే ఫస్ట్ మనకి అర్థమెటిక్ సెక్షన్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 60 రూపీస్ and compound interest is 66 rupees. So then what is the principal? సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ మీద మనకి ఫార్ములా ఉంది, బట్ ఇక్కడ ఏంటి మనకి ప్రిన్సిపల్ ఇవ్వలేదు. సో మనకి డైరెక్ట్గా ఫార్ములా చూసుకుంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 years ఆఫ్ టైంకి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ బై 100 హోల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో దీంట్లో మనకి డిఫరెన్స్ ఏంటి? 66 మైనస్ 66 రూపీస్ డిఫరెన్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, ప్రిన్సిపల్ తెలియదు, ఓన్లీ మనకి టైం ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరికైతే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అండ్ వాటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుస్తుందో సో వాళ్ళకి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మెయిన్ మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2 years కాబట్టి 60/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 30 రూపీస్. అలాగే మనకి సెకండ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 30 రూపీస్. టోటల్ కలుపుకొని ఎంత? 60 రూపీస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా అప్లై అవుతుంది? అదే మనకి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఒకేలా ఉంటాయి, సేమ్ 30 రూపీసే ఉంటుంది. బట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే సో ఓవరాల్ కొంత అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 30 రూపీస్. అంటే ఆ అమౌంట్కి 30 రూపీస్ ఇంట్రెస్ట్ ఎలాగో వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ లాగానే. కానీ ఈ ఎక్స్ట్రా కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద కూడా మళ్ళీ సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ 60కి ఎంత ఎక్కువ ఉంది? 6 రూపీస్ ఉంది. అంటే మనకి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 36 రూపీస్. 36 రూపీస్ మొత్తం కలిపి 66 రూపీస్ వచ్చిందనమాట. సో ఈ యొక్క 30 రూపీస్కి 6 రూపీస్ మనకి ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకేనా? సో 6/30 ఇంటూ 100, 6 1s are 6 5s are 5 1s are 5 20s are. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది కదా, డిఫరెన్స్ 6 రూపీస్ అని తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అని తెలుసు. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు? మనం ఇక్కడ ప్రిన్సిపల్ని ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా వేస్తున్నాను నేను. డిఫరెన్స్ 6 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 20/100. సో 21s are 25s are స్క్వేర్. సో మనకి ఇప్పుడు 6 ఇంటూ p/6 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ కాదు 6 ఈజ్ ఈక్వల్ టు p/5 స్క్వేర్ 25. సో దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. ఓకేనా? క్లియర్ కదా? సో మనకి ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వాల్యూ ఒకే విధంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ వాల్యూ. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మనకి సేమ్ వాల్యూ కంటిన్యూ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏంటంటే సో ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఈజీగా దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. క్వశ్చన్ నెంబర్ 2. డ్యూరింగ్ సేల్ Raghav bought a notebook marked for 50 rupees at 78% discount. 50 రూపీస్ ఉన్న బుక్ని 78% డిస్కౌంట్కి కొన్నాడు. అండ్ ఏ పెన్ మార్క్డ్ ఫర్ 100 రూపీస్ ఎట్ 8% డిస్కౌంట్. 100 రూపీస్ మార్క్ చేసున్న పెన్ని 8% డిస్కౌంట్కి కొన్నాడు. హౌ మచ్ డిడ్ హీ సేవ్? డైరెక్ట్గా మనకి సేవ్ చేసిన అమౌంట్ అంటే ఆ డిస్కౌంట్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ది 78%. 51s are 52s are. సో 2 1s are 2 3s are 6, 2 9s are 18, 39.
తర్వాత 100లో 8% అంటే ఎంత మనకి 8. సో ఓవరాల్గా యాడ్ చేస్తే 47 రూపీస్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 20% of a number is more than 20% of 530 by 180. అంటే మనకు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఆ ఎక్స్లో 20% వాల్యూ ఎంత? 530లో 20% కంటే 180 ఎక్కువ. ఓకేనా, సో డైరెక్ట్గా 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ 530 ప్లస్ 180. ఓకేనా, సో 0 0 0 0 క్యాన్సిల్. సో 20/100 into x is equal to 53 into 2. సో 106 plus 180. సో 20/100 అంటే మనం 1/5 అని రాసుకోవచ్చు డైరెక్ట్గా, ఈజీగా ఉంటుంది. సో 1/5 into x is equal to 286. సో therefore x is equal to 286 into 5. సో మీకు 286 into 5 ఉంది కదా, డైరెక్ట్గా మీరు మల్టిప్లై చేయొచ్చు. బట్ షార్ట్ కట్ ఏంటంటే ఏదన్నా మనం 5తో మల్టిప్లై చేస్తున్నామంటే సో దా నెంబర్ని మనం 2తో డివైడ్ చేసి పక్కన 0 పెట్టేయాలి. ఓకేనా, సో 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, 2 4s are 8, 2 3s are 6. సో పక్కన 0 పెట్టేసా. సో 1430 విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. A man walks to a viewpoint and returns to the starting point by his car, maintaining constant speed, and thus takes a total time of 3 hours 30 minutes. ఓకేనా, సో ఒక పాయింట్కి వాక్ చేసుకుంటా వెళ్ళి తిరిగి కార్లో వెనక్కి వస్తే అతనికి ఎంత టైం పట్టింది? 3 hours 30 minutes పట్టింది. సో వాకింగ్ ప్లస్ కార్ టోటల్ 3.5 hours పట్టింది. ఓకేనా, he would have gained 3 hours by driving both ways. 2 sides అతను కార్లో ట్రావెల్ చేస్తే అతనికి 3 hours కలిసి వస్తుందంట. అంటే 3 hours తగ్గిస్తే ఎంత? ½ an hour మాత్రమే పడుతుంది అతనికి. ఓకే, ½ an hour మాత్రమే పడుతుంది. నెక్స్ట్, హౌ లాంగ్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ ఫర్ హిమ్ టు వాక్ బోత్ వేస్ విత్ సేమ్ వాకింగ్ స్పీడ్. ఇప్పుడు 2 sides కార్లో ట్రావెల్ చేస్తే ½ an hour పడుతుంటే 1 side కార్లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1/4 hour పడుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి వాకింగ్ ప్లస్ కార్లో ట్రావెల్ చేసినప్పుడు 3.5 hours పడితే ఇప్పుడు మరి ఆ రకంగా చూసుకుంటే మనకి ఓన్లీ వాకింగ్కి పట్టే టైం ఎంత? 3 1/4 hours. అంటే 1 side ట్రావెల్ చేయడానికి 3 1/4 hours అయితే ఫస్ట్ ఏ నుంచి బీకి ట్రావెల్ చేసి మళ్ళీ బి నుంచి ఏకి ట్రావెల్ చేయాలంటే 2 times ట్రావెల్ చేయాలి. సో 2 times వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 1/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 6.5 hours. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 6.5 hours ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 5. The ratio of the heights of a right circular cone and a right cylinder is 4:3. Right circular cone, ఒకటి కోన్ ఇంకొకటి సిలిండర్. ఒకటి కోన్ ఇంకొకటి సిలిండర్. సో వీటి యొక్క హైట్స్ ఎంత? రేషియో 4:3లో ఉన్నాయి క్లియర్గా. అండ్ ద వాల్యూమ్ అండ్ ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ దేర్ బేసెస్, వాటి యొక్క బేసెస్ యొక్క రేడియై ఎంత? 7:3 రేషియోలో ఉన్నాయి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 810, వాల్యూమ్ యొక్క సిలిండర్ యొక్క వాల్యూమ్ మనకి 810 ఉంటే మనల్ని ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అడుగుతున్నారు. ఓకేనా, సో మనకి హైట్ ఓకేనా, సో మనకి ఇప్పుడు హైట్ 4:3 ఉంది అండ్ అలాగే బేస్ 7:3 ఉంది అండ్ వాల్యూమ్ మనకి సిలిండర్కి 810 ఉంది. మనకు కావాల్సింది ఏంటి?
కోన్కి కావాలి. సో ఇక్కడ మనకి రేషియో రూపంలో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా వాటిని నేను వాల్యూస్ కింద తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని 4m, ఇది 3m అనుకుందాం, ఇది 7k, ఇది 3k అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సిలిండర్ వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. πr² కదా. సో మనకి ఇప్పుడు πr² చూద్దాం. πr² తీసుకుంటే పై అలాగే ఉంచుదాం. r అంటే ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చాడు కదా, బేస్ యొక్క రేడియస్ 3k², హైట్ ఎంత 3m, దట్ ఈజ్ ఈక్వల్ టు 8, 10. ఓకే. సో మనకి ఇప్పుడు k²కి mకి మనకు వాల్యూస్ తెలీదు, అందుకని k² m ఇటువైపు ఉంచి మిగతా మొత్తం అటువైపుకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఓకేనా? సో k² m ఈజ్ ఈక్వల్ టు 8, 10 బై ఇక్కడ 3² 9 ఇంటూ 3 ఇంటూ π. సో 9 1s are 9 9s are 0, 3 1s are 3, 30s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 బై π ఈజ్ ద వాల్యూ ఆఫ్ k² m. ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. 1/3 πr²h. సో మళ్ళీ 1/3 ఇంటూ π ఇంటూ ఇక్కడ r అంటే ఏంటో మనకి 7k. 7k² ఇంటూ హైట్ అంటే 4m. సో మనం ఇప్పుడు ఈ k² m బదులు ఈ k² m వాల్యూని మనం రీప్లేస్ చేద్దాం. సో 1/3 ఇంటూ π ఇంటూ 7² 49 ఇంటూ 4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ k² m బదులు 30/π రాద్దాం. సో π క్యాన్సిల్, 3 1s are 3 10s are. సో ఇప్పుడు మనకి ఇప్పుడు 49 ఇంటూ 4, 49 54s are 200 - 4, 196 పక్కన 0. సో మనకు ఓవరాల్ వాల్యూమ్ ఎంత? 1960. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, బట్ మీకు రెండు ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఒకటి వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ πr²h, ఇంకోటి వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ 1/3 πr²h. రెండు దగ్గరగా ఉండేవి. సో ఎవరికైతే కొంచెం ఈ వాల్యూమ్స్ కాన్సెప్ట్ వినుంటారో ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్, స్టడీ ద గ్రాఫ్ అండ్ ద టేబుల్. ఓకే, టేబుల్ ఇచ్చేసారు, క్లియర్. సో మనకి ఇక్కడ ఏంటి? లోన్ డిస్బర్స్ అనమాట ఇన్ క్రోర్స్లో 4 బ్యాంక్స్ డిఫరెంట్ ఇయర్స్. సో మనకి PQRS అనేవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. అవి 5 టైప్స్ ఆఫ్ ఇయర్స్లో ఏ ఇయర్లో ఎంత మనకి లోన్ శాంక్షన్ చేశారు, ఎంత లోన్ ఇచ్చారు అని. ఓకేనా? సో మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ టుగెదర్ ఫ్రమ్ 1994 to 1995. 1994తో కంపేర్ చేస్తే 1995కి ఎంత ఇంక్రీజ్ అయింది, టోటల్ లోన్ డిస్బర్స్మెంట్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 1994లో ఎంత ఉంది టోటల్? 120. 1995లో ఎంత ఉంది టోటల్? 126. సో ఎంత ఇంక్రీజ్ ఉంది? +6 ఇంక్రీజ్ ఉంది. సో 6/120 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 6 1s are 6 2s are 2 1s are 2 5s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 7, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ని బాడ్మాస్ రూల్ ప్రకారంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. బాడ్మాస్. ఓకే, సో ఫస్ట్ మనం బ్రాకెట్స్ లోపల ఉన్నాయి కంప్లీట్ చేయాలి. సో 14/7 అంటే 2 ఇంటూ 84 డివైడెడ్ బై 6 తర్వాత చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో క్లోజ్ చేద్దాం. 14/2 ఇంటూ 5 - 3 అంతా 2. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ, ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఇంటూ కంటే ముందు మనం ఏం చేయాలి? ఈ డివైడెడ్ బై చేసుకోవాలి. ఓకేనా? సో మనకి 84 డివైడెడ్ బై 6, 6 1s are 6,
6 4s are 24, 14 plus 2 7s are 14 into 2. Next one 2 into 14 plus 7 2s are 14. Next 2 into 14 plus 14 28. తర్వాత 56. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 8. The smallest one digit number to be added to the 6-digit number 348510 so that it is completely divisible by 11. సో మనకి ఇప్పుడు 11తో డివిజిబుల్ అవ్వాలంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? మన దగ్గర ఒక స్మాల్ ట్రిక్ ఉందండి ఇలాంటి క్వశ్చన్ చేయడానికి. ఎవరికైతే 11 డివిజిబిలిటీ రూల్ తెలుస్తుందో వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఒకటి, ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటికి కింద లైన్ గీసుకుందాం. ఈవెన్ ప్లేసెస్లో వాటికి మనం ఏం చేద్దామంటే పైన లైన్ గీసుకుందాం. ఓకేనా? ఈ టెక్నిక్ ఫాలో అవుదాం. చూడండి, ఇప్పుడు పైన ఉన్న లైన్స్ అన్నీ యాడ్ చేయండి. 4 + 5 ఎంత? 9. ఇప్పుడు కింద ఉన్న లైన్స్ వరకు యాడ్ చేయండి. 3 + 8 ఎంత? 11. 11 + 1 12. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ము అండ్ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ము రెండింటికి డిఫరెన్స్ మనకి 0 అయినా ఉండాలి, లేదంటే ఆ డిఫరెన్స్ అనేది 11 యొక్క మల్టిపుల్ అయినా ఉండాలి. ఇక్కడ మనకి ఉన్న వాటిలో ఈజీగా ఏది ఉంది, స్మాలెస్ట్ నెంబర్ ఏది ఉంది? ఇక్కడ గ్యాప్ 3 ఉంది. సో మనం 3 కనుక 9కి యాడ్ చేసామంటే డిఫరెన్స్ మనకి 0 వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని 3 విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 348510. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9. Suraj covers 424 kilometers in a boat in 48 hours against the stream. అంటే మనకి ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంతా 424 కిలోమీటర్స్ బై 48 అవర్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలంటే అదే 424 కిలోమీటర్స్ని 30 అవర్స్తో మనం డివైడ్ చేయాలి. సో మనకి ఏం కావాలి దీంట్లో ఫైనల్గా? ద స్ట్రీమ్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ కావాలి. అసలు మనకి అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ యొక్క స్పీడ్లోంచి స్ట్రీమ్ యొక్క స్పీడ్ మైనస్ చేస్తే అది మనకి అప్ స్ట్రీమ్. అదే మనకి డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటి? బోట్ యొక్క స్పీడ్కి స్ట్రీమ్ యొక్క స్పీడ్ యాడ్ చేస్తే అదే మనకి డౌన్ స్ట్రీమ్. సో మనకి ఇప్పుడు టోటల్గా స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ కావాలంటే డౌన్ స్ట్రీమ్లోంచి అప్ స్ట్రీమ్ యొక్క వాల్యూని మైనస్ చేసి బై 2 చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఈ యొక్క బోట్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి స్ట్రీమ్ వాల్యూ డబుల్ టైం వస్తుంది కాబట్టి దాన్ని హాఫ్ చేస్తే మనకి స్ట్రీమ్ ఆఫ్ ఏ స్పీడ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్స్ మనం చూద్దాం. సో ఒకటి 424/48, 424/30. ఇవి మనం క్యాన్సిల్ చేసుకుంటే 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 12s are 4 1s are 4 6s are 24. నెక్స్ట్ 2 6s are 2 5s are 2 3s are. సో 53/6 km/h ఫస్ట్ది. నెక్స్ట్ ఇది 30 ఉంది కాబట్టి 2తో చేద్దాం. 2 15s are 2 2s are 2 1s are 2 2s are. సో 212/15 km/h. సో మనకి డౌన్ స్ట్రీము 212/15 వచ్చింది, అలాగే అప్ స్ట్రీము 53/6 వచ్చింది. ఈ రెండు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 212/15 మైనస్ 53/6 హోల్ బై 2. సో మనకి ఇప్పుడు 215కి 6కి మనకి ఎల్సిఎం తీసుకుంటే 30 వస్తుంది. ఎల్సిఎం 30 ఎలాగో బై 2 ఉంటుంది. సో మనకి 15 2s are 30 కదా. సో 424 ఎలాగో మనకి పైన అదే ఉంది. మైనస్ 6 5s are 30. సో 5 into 53. సో 53ని బై 2 చేస్తే 2 2s are 4, 2 6s are 12. పక్కన 0 ఉంటుంది కాబట్టి 5 పెట్టుకుంటాం. 265. దట్ ఈజ్ ఈక్వల్ టు 424 మైనస్ 265/60. 159/8
60. సో 159/60 చూసుకుంటే 6 10s are 60, 6 2s are 12, మనకి 3 మిగులుతుంది 39, 6 6s are 36. సో పాయింట్ పెట్టుకుంటే 6 5s are 30. సో దేర్ఫోర్ 26.5/10 is equal to 2.65. జస్ట్ మనకి ఏంటంటే కొంచెం క్యాలిక్యులేటెడ్ పార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, కాన్సెప్ట్ అయితే చిన్నదే. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, మరి అన్ని క్వశ్చన్స్ ఈజీగా అడగరు, కొన్ని అబోవ్ యావరేజ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటివి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. సో ప్రియా అండ్ ఆయుషి టుగెదర్ ఇన్వెస్టెడ్ 45,600 in a business. At the end of the year, out of the profit 7,500, Priya's share was 1,800. What was the investment of Ayushi? సో ఫస్ట్ మనకి రేషియో ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, ప్రియాది. సో 1,800 అవుట్ ఆఫ్ 7,500 into 100. ఓకేనా, సో జీరోస్ క్యాన్సిల్, 25 3s are 25 4s are 3 1s are 3 6s are is equal to 24%. సో మనకి ఇప్పుడు ప్రియా యొక్క వాటా ఎంత, 24%. ఇప్పుడు మనకి ఆయుషి వాటా ఎంత ఉంటుంది, 100లో 24 మనం మైనస్ చేస్తే సో రిమైనింగ్ 76% మనకి ఆయుషి ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 76% ఆఫ్ 45600 విల్ బి ద ఆన్సర్. సో 0 క్యాన్సిల్, సో 76 into 456. సో ఇక్కడ మనకి 6 ఉంది, 6 6s are అంతా 36, అంటే యూనిట్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 6 అనే వాల్యూ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 1 విల్ బి ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విశాల్ కవర్స్ 285 kilometers ఇన్ ఎ బోట్ 45 hours against the stream. మళ్ళీ upstream is equal to 285/45, అండ్ మనకి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 285/18. మనకేం కావాలి, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ కావాలి. అప్పట్లానే మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ కావాలి. చూద్దాం, సో డైరెక్ట్గా చేద్దాం. 285/45 కదా, 5 9s are 5 5s are 25, 5 7s are 35, 3 3s are 3 1s are 3, 3 9s are 27. సో 19/3 km/h అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలియాలంటే 8 9 10 15 3తో డివైడ్ అవుతుంది. సో 3 6s are 18, 3 8s are 24, 3 9s are 27, 3 5s are 15. నెక్స్ట్ 95/6 2తో అవ్వదు, 3తో కూడా అవ్వదు. సో 95/6 km/h. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, స్ట్రీమ్ యొక్క స్పీడ్ కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 95/6 మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 19/3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 3 2s are 6, ఎల్సిఎం తీస్తే 38/6 2s are 12, 95 మైనస్ 40 చేస్తే 55, 55కి 2 యాడ్ చేస్తే 57/12 వస్తుంది. సో మనకి 57/12 వాల్యూ ఎంత అంటే 4.75. సో ఆప్షన్ 1 విల్ బి ద ఆన్సర్. ఓకే, 12 4s are 48, అండ్ మనకి ఆల్మోస్ట్ 0.75 వస్తుంది, ఎందుకంటే మనకి అరౌండ్ 12కి తక్కువ వాల్యూ మిగులుతుంది కాబట్టి 48 తీస్తే. క్లియర్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. The average of 8 numbers is 20. The average of 8 numbers is 20. So 8 into 20, that is equal to 160 total. The average of 5 numbers is 12. ఈ 5 numbers యొక్క టోటల్ ఎంత, 60. సో ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 3 numbers is, సో మైనస్ చేస్తే రిమైనింగ్ 3 numbers టోటల్ ఎంత, 100. సో 100/3 is equal to 33.33. సో ఆప్షన్ 1 is the solution. Question number 13. The average weight of 6 boxes is 14 kg. 6 into 14. Next, the weight of the first box is 1/9 of the remaining boxes. Okay, first box యొక్క weight అంతా,
రిమైనింగ్ బాక్సెస్ యొక్క వెయిట్ కంటే 1/9 ఉంటుందంట. ఓకేనా, సారీ 1/5, 1/9 కాదు 1/5. సో వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద బాక్స్? సో మనకి ఇప్పుడు టోటల్ వెయిట్ ఎంత తీసుకుంటే మనకి 6 × 14 మనకి టోటల్ వెయిట్. దాంట్లో మనకి మిగతా 6 బాక్సెస్ యొక్క వెయిట్ ఎంత అయితే ఉంటుందో ఈ 7th బాక్స్ యొక్క వెయిట్ దాంట్లో 1/5 ఉంటుంది. సో మనకి 6 14 జార్ ఎంత 84. దట్ విల్ బి ఈక్వల్ టు మనకి ఇప్పుడు 1 2 3 4 5 6 ఉంది కదా, ఈ 6 బాక్స్ యొక్క వెయిట్ ఎంత అనుకుంటా, ఎక్స్ అనుకుంటా. అప్పుడు ఈ ఒక్క బాక్స్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది, x/5 ఉంటుంది. సో x/5 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 84, x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు 84 × 5. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 84 × 5/6. 6 1s are 6 14s are 14 5s are 70. సో మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత 70. మనల్ని అడుగుతున్నారు వెయిట్ ఆఫ్ ఏ ఫస్ట్ బాక్స్ యొక్క వెయిట్ ఎంత, దీంట్లో మనకి 5th పార్ట్. సో 5 1s are 5 14s are, సో 14 kgs ఇస్ ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ బాక్స్. చాలా ఈజీ. ఓకేనా, 6 బాక్స్కి టోటల్ వెయిట్ అంతా తీసుకున్నాం అండ్ 6 బాక్సెస్ని సపరేట్గా రాసుకొని టోటల్ 5 బాక్స్ వెయిట్లో 1/5 కింద రాసుకున్నాం అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0.14 బార్. సో 0.14 బార్ అంటే 14 - 1/90 ప్లస్ 23 - 2/90 ప్లస్ 2. ఓవరాల్గా 2 పక్కన పెట్టండి, 2 అలానే ఉంచేయండి, 2 ఉంది కాబట్టి. సో 2 ప్లస్ 13/90 ప్లస్ 21/90 దట్ ఈజ్ ఈక్వల్ టు 234/90. డైరెక్ట్గా ఇచ్చేసారు, ఎలాంటి కాంప్లికేషన్ ఏమీ లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 rupees at 6.5% per annum rate of interest for a period of 14 February 2023 to 28 April 2023. సో మనకి ఇప్పుడు టోటల్గా నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మనకి ఫిబ్రవరిలో 15 నుంచి 28కి మనకి 14 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో 14 డేస్ ఉంటాయి. అండ్ మనకి మార్చ్, ఏప్రిల్. సో మనకి మార్చ్లో నెంబర్ ఆఫ్ డేస్ అంతా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31 డేస్. అండ్ మనకి ఏప్రిల్లో 28 డేస్ ఇచ్చాడు. సో మొత్తం కలిపితే 30 40 50 60 అండ్ మనకి ఇప్పుడు 70 to 73 టోటల్గా 73 డేస్ వచ్చింది. మనకి టోటల్గా 365 డేస్కి ఎంత 6.25. మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి 2000 ప్రిన్సిపల్ ఇంటూ 6.25 పర్ ఇయర్. సో బై 365 రాస్తే పర్ డే వచ్చింది, ఇంటూ 73 చేద్దాం. ఓకేనా, సో మనకి ఇప్పుడు చూడండి 3 5s are 15 సరిపోతుంది కదా. 73 1s are 73 5s are 5 1s are 5 1.25s are. సో 2000 into 1.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25 ఎంత మనకి పర్సంటేజ్ తీసుకుంటే దీంట్లో 2000లో మనకి 2000లో 1% ఎంత మనకి 20, దాంట్లో పావు ఎంత 5. సో 25 విల్ బి ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు, లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలన్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకటి 6/9, 3 2s are 3 3s are అంటే 2/3తో సమానం. ఇంకొకటి 7/84, 7 1s are 7 1s are 7 2s are 1/12తో సమానం. నెక్స్ట్ 48/79, దీంట్లో ఏమైనా ఉందా, మనకి 16 వస్తుంది, ఇక్కడ 12 ఉంది, సో మ్యాక్సిమం లేనట్టే. నెక్స్ట్ 48/55, ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాగో 2/3 1/12, 1/12 అంటే ఎంత మనకి 8, 1/3% క్యాన్సిల్. 2/3 అంటే 66.67%. అండ్ ఇక్కడ మనకు చూడండి, ఒకవేళ కనుక ఈ 79 కంటే హాఫ్ ఆఫ్ ద వాల్యూ కనుక తక్కువ ఉందనుకోండి, లేదా హాఫ్ ఆఫ్ ద వాల్యూకి దగ్గరలో ఉందనుకోండి, ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 48/79 కూడా మనకి ఇప్పుడు 80లో హాఫ్ ఎంత మనకి ఆల్మోస్ట్
50 అంటే 50కి మనకి ఒక 10 ఎక్కువ ఉందంటే అరౌండ్ 60 వరకే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో ఇది కూడా క్యాన్సిల్. సో మిగిలింది అంటే ఇక్కడ 48/55, జస్ట్ ఒక 55 పార్ట్స్లో ఒక 7 పార్ట్స్ మాత్రమే తగ్గింది. మనకి 55 అరౌండ్ 7 తీసుకుంటే ఎంత ఉంటుంది మనకి, అరౌండ్ 7 7 ఆర్ 14, ఓన్లీ 14% మాత్రమే ఉంటుంది అరౌండ్. సో 48/55 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th one. A person covers certain distance in 7 hours at a speed of 4 kilometers per hour and some distance in 2 hours at a speed of 2 kilometers per hour. Find the average speed of the entire distance covered. Total distance by total time. ఓకేనా? సో మనకి 7 hours ఎంత టైంలో ఎంత స్పీడ్లో వెళ్ళాడు, 4 kilometers per hour స్పీడ్లో వెళ్ళాడు. సో 7 into 4 28 kilometers. నెక్స్ట్ 2 hours 2 kilometers per hour స్పీడ్లో వెళ్ళాడు, 4, టోటల్ ఎంత 32 kilometers. టోటల్ టైం ఎంత 9 hours. సో 9 3s are 27, రిమైండర్ ఎంత మనకి 5, సో 5/9, 3 5/9 ఈజ్ ద యావరేజ్ స్పీడ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్ కాస్టింగ్ 70 రూపీస్ పర్ కేజీ? అంటే మనకి ఇప్పుడు 70 రూపీస్ పర్ కేజీ ఉండేది ఎక్స్ కిలోగ్రామ్స్ అనుకుందాం టోటల్గా. నెక్స్ట్ మిక్స్డ్ విత్ 63 kgs ఆఫ్ 90 రూపీస్ పర్ కేజీ, సో దట్ దేర్ విల్ బి ఏ గెయిన్ ఆఫ్ 15% ఫర్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ 96.60. ఓకే, మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 70 రూపీస్ పర్ కేజీ ఉన్న రైసు కొంత అమౌంటు, 90 రూపీస్ పర్ కేజీ కాస్ట్ ఉన్న 63 kgs ఆఫ్ రైసు రెండు మిక్స్ చేస్తే ఓవరాల్గా ఒక ప్రైజ్ అమౌంట్ వచ్చింది. సో దానికి 15% ప్రాఫిట్ వేసుకుంటే అమౌంట్ ఎంత వస్తుంది, 96.60 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనకి ఒరిజినల్ కాస్ట్ ప్రైజ్ ఎంతో మనకి తెలియాలి. సో 96.60 ఇంటూ కాస్ట్ ప్రైస్ తెలియాలంటే పర్సంటేజ్ మనం రివర్స్గా మల్టిప్లై చేయాలి. సో 100/115, 100/115. సో మనకి ఇప్పుడు చూసుకుంటే 9660/115 వస్తుంది. ఓవరాల్గా మనకి 84 రూపీస్ వస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్ అంతా 84 రూపీస్ వస్తుంది. సో మనం ఇప్పుడు 84 రూపీస్కి మనం మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ మెథడ్ చేద్దాం. సో ఒకటి ఇక్కడ 70 రూపీస్ది, ఇంకోటి 90 రూపీస్ది, 84 రూపీస్ది. డిఫరెన్స్ ఎంత 6, డిఫరెన్స్ ఎంత 14, 2 3s are 2 7s are. సో మనకి ఇప్పుడు 63 kg ఇది కదా, ఇది 63 kg కదా, ఇది ఎక్స్ కదా. సో ఎన్ని టైమ్స్ ఉంది, 7 9s are ఉంది. సో అదేవిధంగా ఎన్ని టైమ్స్ ఉండాలి, 3 9s are ఉండాలి. సో 3 9s are ఎంత 27 kgs. సో ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో 19th క్వశ్చన్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ బేస్ మీద ఇచ్చారు, చూద్దాం. సో మనకు తెలుసు కదా రూలు, బాడ్ మాస్ రూల్. సో బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ మనం డివిజన్స్, దాని తర్వాత మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత ఎడిషన్స్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ 33/11 ఇంటూ 3 -3 ఇంటూ 4. సో ఫస్ట్ ఇది. సో 33/11 అంతా 3 ఇంటూ 3 -3 ఇంటూ 4. సో ఇప్పుడు మనకి ఈ 3 ఇంటూ 3 చేయాలి, తర్వాత 3 ఇంటూ 4 చేయాలి. 3 3s are అంతా 9, -3 4s are అంతా 12. సో 9 - 12 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ వల్గర్ ఫ్రాక్షన్. సో వల్గర్ ఫ్రాక్షన్ అంటే మనకి డినామినేటర్లో డబుల్ జీరోస్ ఉండకుండా ఉంటే దాన్ని మనం వల్గర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే జస్ట్ రెగ్యులర్ ఫ్రాక్షన్ కింద కౌంట్. ఓకేనా? సో ఇప్పుడు 0.013 అంటే 13/990 ప్లస్ 0.32 బార్ అంటే 32/990
99. సో మనకి ఎల్సిఎం మనకి 990 వస్తుంది. సో 990 అంటే 13 ప్లస్ 99 ఇంటూ 10 కాబట్టి 320. దట్ ఈజ్ ఈక్వల్ టు 333/990. 3 3s are 3 3s are 0, 3111. So 111/330 is the solution for this question. So option 3 is the solution. Right, next question చూద్దాం. Question number 21. Atul sold 173 chairs and had a gain equal to selling price of 73 chairs. సో ఇలాంటి క్వశ్చన్కి ఒకటే ట్రిక్. సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 173 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 173 సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత? ఈ 173 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 73 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 73 సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఇటు పక్కకి తీసుకెళ్తే 173 మైనస్ 73 100 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 173 సిపి. సో ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 173/100. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 173 రూపీస్ ఉంది. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 73. మనకు పర్సంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 100 క్యాన్సిల్, 73% is the overall profit. So option 4 is the solution. Right, next question చూద్దాం. Question number 22. Pranjal's average earning per month for first 3 months of a year was 19,008 rupees. In April, his earning was 50% more, and overall per month for whole year average 99,708. మనకేం కావాలి? మే నుంచి డిసెంబర్ దాకా యావరేజ్ కావాలి. ఓకేనా? 8 months యొక్క యావరేజ్ శాలరీ మనకు కావాలి. మనకి సేమ్ మోడల్లో మనకి క్వశ్చన్స్ అడిగారు, షిఫ్ట్ 1లో కూడా అడిగారు. సో నేను డైరెక్ట్గా నీకు సొల్యూషన్ చూపించేస్తాను దీనిలో. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ మొత్తం కలిపితే 3 into 19,008 దట్ విల్ బి ఈక్వల్ టు 57,024 రూపీస్. టోటల్ 3 months యొక్క వాల్యూ అది. తర్వాత ఫోర్త్ మంత్కి ఈ 19,008 రూపీస్కి 50% ఎక్కువ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 28,512 రూపీస్ వస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఫస్ట్ 4 months వాల్యూ ఎంత వస్తుంది? మనకి ఓవరాల్ శాలరీ 85,536 రూపీస్ వస్తుంది. మనకి ఇప్పుడు ఓవరాల్ ఇయర్కి శాలరీ ఎంత? ఈజ్ ఈక్వల్ టు పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ 99,708 ఇంటూ 12 చేస్తే 11,96,496 రూపీస్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ 12 months యొక్క శాలరీలోంచి ఈ 4 months శాలరీ మైనస్ చేస్తే మే నుంచి డిసెంబర్ వరకు ఉన్న 8 months శాలరీ మనకు వచ్చేస్తుంది. సో 11,96,496లోంచి 85,536ని మనం మైనస్ చేస్తే ఓవరాల్గా 11,10,960 మనకు వస్తుంది. సో మనం ఇప్పుడు దీనికి బై 8 చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతే. సో మనకి ఎంత వస్తుంది? 1,38,870 రూపీస్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 2 విల్ బి ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ 2 questions మేము ఆ షిఫ్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సేమ్ మోడల్, వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయండి అంతే. నెక్స్ట్ 23. The population of a village was 1,30,000. It is increased by 10% in the first year and increased by 30% in the second year. Its population for 2 years. డైరెక్ట్గా చేసేది మీరు 1,30,000 ఇంటూ 10% ఇంక్రీజ్ చేశారు
ఆ తర్వాత 30% ఇంక్రీజ్ చేశారు. 00000000 క్యాన్సిల్. సో ఇప్పుడు 00 ఉంది కదా, 130 ఇంటూ 13 చూసుకుంటే 13 స్క్వేర్ మనకి 169. సో 169 ఇంటూ 11 తర్వాత 100 రాసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ 00 మిగిలింది కాబట్టి. సో ఇప్పుడు 169 ఇంటూ 11 అంటే మనకి ఇప్పుడు 11తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే ట్రిక్ ఏంటంటే చూడండి, 169 ఉంది కదా, ఎప్పుడైనా నెంబర్ మనం 11తో మల్టిప్లై చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సో బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ ఏంటి 9, ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు మనం యాడ్ చేయాలి. 9 + 6 ఎంత 15, 5, 1 పక్కన రాసుకుంటాం. ఆ తర్వాత ఈ రెండు నెంబర్స్ యాడ్ చేయాలి. 6 + 1 7, 7 + 1 ఎంత 8. ఆ తర్వాత లాస్ట్ నెంబర్ రాయాలి 1. అంటే లాస్ట్ నుంచి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ షిఫ్ట్ అవుతూ ఫస్ట్ వరకు వస్తామన్నమాట. ఓకేనా? అండ్ 00 కాబట్టి 00. సో 1,85,900. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 24. ద వాల్యూ ఆఫ్, మనకి సింప్లిఫికేషన్ మోడల్ ఇచ్చారు. ఇక్కడ మనకి 4/6 అంటే 2/3 ప్లస్ 1/6, 4/12 అంటే అది కూడా మనకి 2 2 2 6 4 1 4 3 సో 1/3 ప్లస్ 3/6 అంటే 1/2 మైనస్ 1. ఇక్కడ మనకి ఇప్పుడు 1/3 2/3 కలిపితే 1 అవుతుంది కాబట్టి 1తో క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఎంత 1/6 ప్లస్ 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 LCM తీసుకుంటే 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/6. 2/3 ఈజ్ ద సొల్యూషన్. 2/3 లేదు మనకి, ఆప్షన్ 3 8/12 అన్నాడు. చూడండి జాగ్రత్తగా, 2/3 అంటే మనకి ఇంటూ 4 చేసామనుకోండి 8/12 మనకు వస్తుంది. సో 8/12 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఆ టైంలో 2/3 ఉంది, మనకి 8/12 ఉంది, ఇక్కడ అసలు ఆప్షన్ లేదు అని చెప్పి చెక్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఎగ్జామ్ టెన్షన్ అలా ఉంటుంది. బట్ ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉంటాయి, కొన్ని అడుగుతూ ఉంటారు ఇలాగా కొంచెం ట్రిక్కీగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25. A bank offers 8.8% compound interest per annum calculated on half yearly basis. 1 ఇయర్కి 8.8% అయితే హాఫ్ ఇయర్లీకి 4.4%. ఓకేనా? క్లియర్. A customer deposits 1924 rupees on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would be gained by the way of interest is. అంటే మనకి 1st Januaryలో కనుక 4.4% చొప్పున కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ పెడితే హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్కి మనకి ఇప్పుడు 2 times అవుతుంది ఇయర్ ఎండ్కి. అదే 1st July పెట్టామనుకోండి 1 time అవుతుంది అనమాట. సో ఆ రెండు కలుపుకొని మనకి కావాలంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి జూలై నుంచి పెట్టేది ఓన్లీ 1 time కాబట్టి అది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకొని ఫస్ట్ అటెంప్ట్కి ఫస్ట్ ఇయర్ కానీ ఫస్ట్ సెట్కి కానీ సేమ్ వాల్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు January 1st నుంచి 2 times అవుతుంది కదా కాంపౌండెడ్, దానికి మనం ఎప్పట్లానే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1st Januaryకి అప్లోడ్ చేసేదానికి 1st Januaryకి ఇన్వెస్ట్ చేసేదానికి 1924 into 1 plus 4.4/100 whole square minus 1924. ఇది ఇప్పుడు 1st July దానికేమో డైరెక్ట్గా 1924 into 4.4/100. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వచ్చే వాల్యూ రెండు వాల్యూస్ మనకి యాడ్ చేస్తే మనకి టోటల్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో మనకి ఫస్ట్ చెక్ చేసుకుంటే 2097.036 minus 1924 that is equal to 173.036 పైన వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకి 84.656 వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది 257.692. సో ఓవరాల్గా
ఆప్షన్ 3లో ఉన్నట్టు 257.69 విల్ బి ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అంతే, ఓకేనా. జస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే హెవీగా ఉంది, మిగతా కాన్సెప్ట్ అంతా రెగ్యులర్ కాన్సెప్ట్ అండ్ నార్మల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. The average of 8 numbers is 20. 8 numbers is 20. 160. The average of 5 numbers is 16. 5 numbers is 16. 80. Difference anta 80. The average of the remaining 3. Ante 80 by 3. That is equal to 26.67. Option 3 is the solution. Same question మనం ఒక 4 to 5 questions ముందు చేసాం మనం, సేమ్ మోడల్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. 2 power 0.83 is equal to x అయితే 2 power 0.09 is equal to y అయితే x power z is equal to y power 5 అనే కండిషన్ ప్రకారం z వాల్యూ ఎంత? సో 2 power 0.83 హోల్ పవర్ z is equal to 2 power 0.09 హోల్ పవర్ 5. సో మనకి ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. 0.83 z is equal to 0.09 into 5. So z is equal to 0.09 into 5 by 0.83. That is equal to 0.45 by 0.83. చూడండి, మనకి ఇక్కడ 83లో ఆల్మోస్ట్ హాఫ్కు దగ్గరలో ఉందన్నమాట 45 అనేది. సో మనకి హాఫ్కి దగ్గరలో ఏ వాల్యూ లేదు, ఇది ఒక్కటే ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇలాంటివి ఇస్తే మనం ఈజీగా చేయొచ్చు, పాయింట్లు అలాగనే ఇవ్వనివ్వండి, బట్ మనకి ఏంటంటే యావరేజ్గా తెలుసుకున్నా కూడా మనకి వచ్చేలా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఆప్షన్లో 5.5 ఉండి లేదంటే 0.56 0.61 అట్లుంటే కనుక మనకి స్కోప్ ఉండేది కాదు, ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. సో ఇట్లా ఉండడం కొంచెం బెనిఫిట్ మనకి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద వాల్యూ. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు, డైరెక్ట్గా చేసేద్దాం. 81/3 27 ఇంటూ 40/8 5 ప్లస్ 34/2 17 ఇంటూ 9 - 7 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 5 ప్లస్ 17 2s are 34. సో నెక్స్ట్ 27 ఇంటూ 39. ఓకేనా. సో ఇప్పుడు మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ట్రై చేద్దాం. 9 7s are 63 అంటే యూనిట్ ప్లేస్లో మనకి 3 వస్తుంది. అది ఉన్న ఒకే ఒక ఆప్షన్ 2. ఓకేనా, క్లియర్గా అయిపోయింది. ఓకే, సో 27 into 39 is equal to 1053. 29th question. A hollow sphere shell is made of metal density 6 gram per centimeter cube. దాని యొక్క వెయిట్ అంతా 6 gram per centimeter cube. If the internal radius and external radius are 2 centimeters 4 centimeters. Small r వచ్చేసి 2 centimeters, capital R వచ్చేసి 4 centimeters. What is the weight of the shell? సో మనకి ఇప్పుడు ఇలాంటి షెల్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూమ్ కనుక్కుంటాం కదా. సో ఆ వాల్యూమ్కి ఇంటూ 6 grams చేస్తే మనకి సరిపోయింది. సో మనకి ఇప్పుడు నార్మల్గా స్పీర్ యొక్క వాల్యూమ్ ఎంత ఫార్ములా మనకి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. ఇది మనకి స్పియర్కి. సో మనకి ఇప్పుడు అవుట్ లైన్ వరకే మనకి వెయిట్ కావాలి కాబట్టి అవుట్ సైడ్ స్పియర్లోంచి ఇన్సైడ్ స్పియర్ని మనం మైనస్ చేస్తాం. అందుకని ఇప్పుడు హాలో స్పియర్కి 4/3 ఇంటూ 22/7 ఇంటూ క్యాపిటల్ R³ మైనస్ స్మాల్ r³. జస్ట్ ఆ రేడియస్ యొక్క వాల్యూస్ మనం మైనస్ చేస్తే చాలు. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ, సో ఫస్ట్ మనకి 8³ ఎంత 64 మైనస్ 2³ ఎంత 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7 ఇంటూ 64 మైనస్ 8 56. ఇది మనకి వాల్యూమ్ అండి. మనకి ఇప్పుడు వెయిట్ కావాలి కదా, సో వాల్యూమ్ ఇంటూ వెయిట్ వేస్తాం. వాల్యూమ్ ఇంటూ
weight, that is equal to 4/3 into 22/7 into 56 into 6. 3 1s are 3 2s are 7 1s are 7 8s are. సో ఓవరాల్గా చూసుకుంటే 88 into 16. 16 8s are 120. 1880 128. సో 8 12 4 1. సో 1428 will be the solution. సారీ, ఇక్కడ 0 వస్తుంది. 1408 will be the solution. ఓకేనా? సో 1408 అంటే మనకి ఇక్కడ ఏంటి, గ్రామ్స్. అక్కడ మనకి ఏమి ఇచ్చారు, 1.408 అని ఇచ్చారు. అంటే ఏంటి, మనకి కేజెస్లో ఇచ్చారు. అంతే, తేడా ఏం లేదు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సునైనా అండ్ రీమా ఇన్వెస్ట్ బిజినెస్ రేషియో 3:8. టోటల్ ప్రాఫిట్ 3,927. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ సునైనా అండ్ రీమా? 3:8. డిఫరెన్స్ ఎంత, 5. టోటల్ పార్ట్స్ ఎంత, 8 + 3 మనకి 11. ఓకేనా? ప్రాఫిట్ ఎంత, 3927. సో 11తో డివైడ్ చేద్దాం. 11 1s are 11 3s are 33. 62లో 11 5s are 55. మిగిలేది 7. 11 7s are 77. సో 5 into 357. సో ఇప్పుడు 357 మనం 2తో డివైడ్ చేసి పక్కన 0 పెట్టాలి, అంటే ఇంటూ 10 చేయాలన్నమాట. సో ఎంత వస్తుంది మనకి, 1785 వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. నేహా అండ్ కాజల్ ఇన్వెస్ట్ ఇన్ ఎ బిజినెస్ ఇన్ ద రేషియో 4:9. టోటల్ ప్రాఫిట్ 5590 rupees. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఆఫ్ నేహా కాజల్? ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్, నేమ్స్ మార్చారు, నెంబర్స్ మార్చారు. డిఫరెన్స్ ఎంత మనకి ఇప్పుడు 5. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత, 13 ఇంటూ 5590. సో ఇప్పుడు 13 1s are 13 4s are 52. సో మనకి ఇప్పుడు 3 ఉంది, 39. 13 3s are 39 0. సో 5 into 4 30. సో 215 పక్కన 0. 2150 is the solution. Okay right, next one. Question number 32. Find the surface area of a sphere whose diameter is equal to 18 centimeters. సో మనకి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr². సో మనకి వాల్యూస్లో పై వాల్యూ కూడా ఉంది కాబట్టి మనం పై వాల్యూ 22/7 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. సో 4 into π into ఇక్కడ మన డయామీటర్ 9 centimeters కాబట్టి రేడియస్ ఎంత, 9. సో 4 into 81 ఎంత, 324 cm². సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. చాలా చిన్న క్వశ్చన్, జస్ట్ మీకు క్లారిటీ ఉండాలంటే చదివే దాని మీద. క్వశ్చన్ నెంబర్ 33. A man sold an article for 630 rupees by first giving discount percentage on its market price and then another discount having the same nominal value. అంటే ఫస్ట్ మనకి డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చారు కదా, పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ వల్ల ఎంతైతే అమౌంట్ డిస్కౌంట్ వస్తుందో అంతే అమౌంట్ వచ్చేలాగా డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చారనమాట. ఓకేనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ D% వల్ల మనకి ఒక 60 రూపీస్ మనకు ఉందనుకోండి డిస్కౌంట్, సెకండ్ కూడా 60 రూపీస్ వచ్చేలానే పర్సంటేజ్ చేంజ్ చేశాడు ఆ విధంగా. ఓకేనా? ఇఫ్ ద మార్కెట్ ప్రైజ్ ఈజ్ 700. సో మనకి ఓవరాల్ మార్కెట్ ప్రైస్ ఎంత, 700. దాంట్లో 630 మనకి ఆర్టికల్ తీసేస్తే ఎంత వస్తుంది, మనకి 70 రూపీస్ వస్తుంది. అంటే డి ప్రైజ్కి, ఐ మీన్ డి అనే డిస్కౌంట్ ఉన్న ప్రైస్కి అండ్ నామినల్ వాల్యూ రెండు సేమ్ వాల్యూస్. అంటే 70/2 ఈజ్ ఈక్వల్ టు 35. అంటే 35 రూపీస్ వాల్యూ వచ్చే డిస్కౌంట్ ప్రైస్ మనకి కావాలి. ఓకేనా? సో 35/700 into 100. Zeros cancel, 7 1s are 7 5s are. So 5% is the solution. Option 4 will be the answer for question number 33. Right, question number 34. By selling an article at 3/8 of its actual price. అంటే యాక్చువల్ ప్రైస్ కంటే
3/8 పార్ట్ అమ్మితే లాస్ ఎంత వచ్చింది? 19%. 19% లాస్ అంటే ఎంత పర్సంటేజ్కి అమ్ముకున్నట్టు? 81%కి అమ్ముకున్నట్లు. ఓకేనా? ఇఫ్ హీ సెల్స్ దట్ అట్ ఏ 60% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ ప్రైస్. సో దాని ఇప్పుడు 60% అంటే 3/5 అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 81 ఇంటూ 3x/5 by 3x/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 3x/5 ఇంటూ 8/3x. 3x క్యాన్సిల్ చేస్తే 81 ఇంటూ 8, 8 1s are 8, 8 8s are 64/5, 648/5. సో 5 1s are 5, 5 2s are 10, 48 వచ్చింది. 5 9s are 45, 3 మిగులుతుంది. 5 6s are 30. సో మనం ఇక్కడ ముందు ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఒక పాయింట్ పెట్టుకుంటాం మనం. సో 129.6% టోటల్గా వచ్చింది. అంటే ఇక్కడ 129.6% అంటే 100% కంటే ఎంత ఎక్కువ ఉంటే అది మనకి ప్రాఫిట్. సో 29.6% ప్రాఫిట్ అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 35. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15876 మీటర్ స్క్వేర్ ఈచ్ సైడ్. అంటే ఇండైరెక్ట్గా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి చూడండి, 15876 అనే నెంబర్కి లాస్ట్లో 6 ఉంది కాబట్టి మనకి ఇప్పుడు 1 నుంచి 0 వరకు డిజిట్స్ తీసుకుంటే 4కి స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. ఓకేనా? 6కి స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉంటే మనకి ఆ యొక్క వాల్యూ ఒక స్క్వేర్లో మనకి 6 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదర్ 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 1. ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. అంటే స్క్వేర్కి 00 పోగా లాస్ట్ 3 డిజిట్స్లో 158 కంటే జస్ట్ ముందున్న స్క్వేర్ నెంబర్ అంతా 144 అంటే 12 స్క్వేర్. ఓకేనా? 12 స్క్వేర్ అంటే ఇది 120 స్క్వేర్. ఓకే, అంటే 120 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 14400. దీని తర్వాత ఉంది. అండ్ 158 తర్వాత స్క్వేర్ ఎంత ఉంది? 169 ఉంది. అంటే 130 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 16900. అంటే 120 నుంచి 130 లోపు ఉండే వాల్యూ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ మనకి 4 కానీ 6 కానీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 3 విల్ బి ద సొల్యూషన్. రైట్, మనకి ఇప్పుడు 35 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే అర్థమెటిక్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ సెక్షన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 36. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే, సో మనకు ఒక సిరీస్ ఇచ్చారు, లెఫ్ట్ రైట్ మెన్షన్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మనకి ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ చేసాము, మీకు ఐడియా ఉంటుంది. సీక్వెన్స్ టాపిక్ కింద వస్తాయి ఈ క్వశ్చన్స్ అన్నీ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ సచ్ సింబల్స్, మనకి సింబల్స్ కావాలి, ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్. విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్ అంటే సింబల్ కంటే ముందు ఒక లెటర్ ఉండాలి. అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్, తర్వాత ఒక నెంబర్ ఉండాలి. ఈ యొక్క సెట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది మనం ఇచ్చిన సీక్వెన్స్లో మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ లెటర్ కావాలి. లెటర్ చూసుకుంటే కే తర్వాత సింబల్, తర్వాత నెంబరు, తర్వాత సి తర్వాత సింబల్ వచ్చింది, తర్వాత ఆల్ఫాబెట్ వచ్చింది. ఇది కాదు. సో ఇక్కడ టీ ఆల్ఫాబెట్, దాని తర్వాత సింబల్, తర్వాత నెంబరు. మళ్ళీ ఇక్కడ వై ఆల్ఫాబెట్, తర్వాత సింబల్, తర్వాత నెంబరు. ఓకేనా? సో మనకి టోటల్గా 3 సెట్స్ వచ్చినాయి. కే అండ్ 2, టీ %7, వై -3. సో టోటల్గా 3 సెట్స్. ఆప్షన్ 4, 3 is the solution. Next, question number 37. I, J, K, L, P, Q are sitting around a square table facing the center of the table. సో మనకి ఇప్పుడు నార్మల్గా సర్కిల్ కానీ లీనియర్ కానీ ఇవ్వడం చూసాం ఇప్పటివరకు క్వశ్చన్లో. ప్రజెంట్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి? ఒక స్క్వేర్ షేప్ మీద ఇచ్చారు. అంటే దాంట్లో 7 మెంబర్స్ ఇచ్చారు.
సో నేనేం చేస్తున్నానంటే ఆల్ 4 sides 4 dots తీసుకుంటున్నా అండ్ సెంటర్లో కూడా 4 dots తీసుకుంటున్నా, అంటే 8 places తీసుకుంటున్నా. ఓకేనా? వీటిల్లో మనం 7 members అరేంజ్ చేద్దాం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ P అండ్ J. సో మనం P ఇక్కడ తీసుకుంటే 3 people 1 2 3 1 2 3 మనకి లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఇచ్చుకున్నా కానీ రైట్ సైడ్ గ్యాప్ ఇచ్చుకున్నా కానీ ఎగ్జాక్ట్గా ఇదే పొజిషన్లో మనకి J వస్తుంది. సో ఈ 2 పొజిషన్స్ ఫిక్స్. తర్వాత Q సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ J. సో Jకి ఇమీడియట్ లెఫ్ట్లో మనకి Q కూర్చుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ అయితే ఇది రైట్, ఇక్కడ ఇది లెఫ్ట్ అయితే ఇక్కడ ఇది రైట్, ఇది ఇక్కడ లెఫ్ట్ అయితే ఇక్కడ ఇది రైట్, అండ్ అలాగే ఇది ఇక్కడ లెఫ్ట్ అయితే ఇక్కడ రైట్. సో ఇలా మీరు కనుక ఐడియా ఉంటే కనుక ఈ విధంగా సో ఖచ్చితంగా మిస్టేక్ చేయకుండా రాస్తారు. ఓకేనా? నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్ సైడ్ ఎవ్వరు కూర్చోరు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి మిడిల్లో మనకి ఓన్లీ 2 people మాత్రమే కూర్చోవాలి. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2 positions తర్వాత P వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద క్యూ మనకి పాసిబిలిటీ లేదు. అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద క్యూలో 2 gaps తీసుకున్న తర్వాత ఆర్ నోట్ చేసుకుంటాం అండ్ ఆర్ పక్కన ఒక ఎంటీ స్పేస్ తీసుకుంటాం. ఎందుకంటే నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి కుడి వైపున ఎవరు కూర్చోరు. K సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ I. సో మనకి 2 పక్కన ప్లేస్ కావాలి. సో ఐకి ఇమీడియట్ రైట్లో K కూర్చుంటుంది. సో I ఎక్కడుంటే అతనికి ఇమీడియట్ రైట్లో K కూర్చుంటుంది. ఓకేనా? సో హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ L అండ్ K. సో L ఎక్కడ ఉంది? L ఇవ్వలేదు. సో మిగిలిపోయిన ప్లేస్లో L ఉంటుంది. అండ్ Lకి Kకి మిడిల్లో మనకి ఎంతమంది కూర్చున్నారు అంటే J అండ్ Q. J అండ్ Q టోటల్గా మనకి 2 members కూర్చున్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38. ABCDEFG సిట్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, ఈసారి మనకి సర్క్యులర్ టేబుల్ ఇచ్చారు, డ్రా చేద్దాం. సర్క్యులర్ టేబుల్. సో 1 2 3 4 5 6 7 members ఇచ్చేసారు. సో ఈ 7 members ఏ విధంగా కూర్చున్నారో చూద్దాం. F సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G. సో G ఎక్కడ కూర్చుంటే దానికి ఇమీడియట్ లెఫ్ట్లో F కూర్చుంటుంది. E సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ C. C ఎక్కడ ఉంటే Cకి ఇమీడియట్ లెఫ్ట్లో E కూర్చుంటుంది. C సిట్స్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ A. సో ఏ ఎక్కడ ఉంటే అక్కడ సెకండ్ లెఫ్ట్ పొజిషన్లో C కూర్చుంటుంది. అంటే మనకి ఇప్పుడు 4 places ఫిక్స్డ్గా ఉన్నాయి, అంటే 2 పక్కనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక గ్యాప్ తర్వాత ఇంకొకటి రావాలి. ఈ సెట్ మనకి కాంబినేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు వీటిని అక్కడ మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకేనా? B సిట్స్ టు ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ G. Gకి థర్డ్ లెఫ్ట్లో 1 2 అండ్ 3 థర్డ్ లెఫ్ట్లో మనకి B కూర్చుంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ హౌ మెనీ పీపుల్ క్వశ్చన్ అడిగేశాడు. ఇప్పుడు మనకి 4 places కంటిన్యూగా కావాలి, దాంట్లో ఒకటి మిడిల్లో గ్యాప్ ఉండాలి. సో మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే కుదరదు కాబట్టి మనం ఈ స్పేస్ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ తర్వాత C, ఒక గ్యాప్ తర్వాత A. ఇప్పుడు చూడండి, Cకి 2 రైట్ సైడ్ A, అంటే A అనేది సెకండ్ రైట్కి చూసుకుంటే C ఉండాలి మనకి. దాని తర్వాత C తర్వాత E ఉండాలి మనకి లెఫ్ట్ సైడ్. సో మనకి కాంబినేషన్ సరిపోయింది. ఇక మిగిలిపోయింది ఎవరు? D. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం Fకి అలాగే Eకి మిడిల్లో ఎంతమంది ఉన్నారు, E నుంచి మనం లెఫ్ట్ సైడ్ కౌంట్ చేసుకుంటూ వస్తే అని చెప్పేసాను. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ కౌంట్ చేస్తే 1 2. D అండ్ G 2 members ఉన్నారు. మనకి క్వశ్చన్ పేపర్లో కీ 1 ఇచ్చారు, కానీ ఒరిజినల్ ఆన్సర్ ఏంటంటే 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ మీద క్వశ్చన్ అడిగారు, చూద్దాం. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ 745, సెకండ్ హైయెస్ట్ 682లో థర్డ్ డిజిట్ ఈజ్ యాడెడ్ టు సెకండ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. సెకండ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్ అంతా 524. ఈ 524కి సెకండ్ డిజిట్. సో
2 plus 2 is equal to 4 is the solution. Option 2 is the answer. Right, next question చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆడ్ వన్ అవుట్ అంటే ఆడ్ వన్ అవుట్ కనుక్కోమని చెప్పేసి డైరెక్ట్గా చూద్దాం. BFL. సో B అంటే 2, F అంటే 6, L అంటే 12, JNT. J అంటే మనకి 10, N అంటే 14, T అంటే 20, FJP. F అంటే 6, J అంటే 10, P అంటే 16, NRY. N అంటే 14, R అంటే 18, Y అంటే 25. సో ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసి +4 +6, ఇక్కడ +4 +6, ఇక్కడ మనకి +4 +6, ఇక్కడ కూడా +4, ఇక్కడ మాత్రం +7 వచ్చింది. అంటే ఆప్షన్ 4 మనకి డిఫరెంట్గా ఉందని అర్థం. ఓకే, అన్నీ ఏంటి మనకి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఓన్లీ 4th ఆప్షన్ మాత్రం ఆ ప్యాటర్న్కి వేరే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సేమ్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. 7 books ఆర్ ప్లేస్డ్ ఇన్ అన్ ఆర్డర్. సో అన్నీ ఒక ఆర్డర్లో ప్లేస్ చేశారు. అబోవ్ బిలో అని ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, 7 ప్లేసెస్ డ్రా చేస్తున్నా. 1 2 3 4 5 6 7. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఓన్లీ 3 books కెప్ట్ బిలో డి. డి కంటే కింద ఓన్లీ 3 books మాత్రమే పెట్టాడు. సో 3 ప్లేసెస్ పైన డి పెట్టుకున్నాను. ఓన్లీ 2 boxes కెప్ట్ బిట్వీన్ డి అండ్ జీ. సో పైన కానీ కింద కానీ అవ్వచ్చు. సో ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. ఓన్లీ సి కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బి. సి మాత్రమే ఉంటుంది, బి పైన సి మాత్రమే ఉంటుంది. ఏ ఈజ్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ బిలో ఎఫ్. ఏ ఈజ్ కెప్ట్ ఎట్ సమ్ ప్లేస్ బిలో ఎఫ్ అండ్ అబోవ్ ఈ. సో ఎఫ్ ఏఈ ఈ విధంగా ఉండాలి. బీకి పైన ఓన్లీ సి ఉండాలి. మన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ బి. ఓకే, మనకి ఇక్కడ కండిషన్ ఒకటే కండిషన్ ఉంది చూడండి, ఇక్కడ ఓన్లీ సి ఈజ్ కెప్ట్ అబోవ్ బి అని. సో మనకి ఈ ఒక్క కండిషన్ చాలు ఆన్సర్ చెప్పడానికి. ఓన్లీ 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, అంటే మనకి కండిషన్ 1 ఇచ్చేశారు, ఓన్లీ సి ఈజ్ కెప్ట్ అబోవ్ బి అని. ఓకేనా, సో బికి పైన ఓన్లీ సి మాత్రమే ఉంటుంది అన్నప్పుడు మనకేంటి, ఓన్లీ 1 ఇస్ ద సొల్యూషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42 మనకి నాన్ వెర్బల్. మనకి ఏమని ఇచ్చారు ఇక్కడ, సేమ్ ఫాలో అయ్యేది కావాలి మనకి, అంటే ఎనాలజీ అనమాట. ఓకే, ఎనాలజీ క్వశ్చన్ ఇచ్చారు. సో పైన చూడండి మనకి ఒక స్క్వేర్ ఉంది, ప్యారలలోగ్రామ్ ఉంది, ట్రెపీజియం ఉంది. ఇవన్నీ ఏంటి మనకి క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ అంటే ఏవైనా 4 సైడ్స్తో జాయిన్ చేసి ఫామ్ అయిన షేప్ను మనం క్వాడ్రిలేటరల్స్ అంటాం. అలా ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే ఉంది. ఎందుకంటే స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, ప్యారలలోగ్రాము, ట్రెపీజియం ఇవన్నీ మనకి ఎన్ని కింద వస్తాయి, క్వాడ్రిలేటరల్స్ అనే ఒక సెక్టార్ కింద వస్తాయి. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 3 of the following letter cluster pairs in a certain way. ఓకే, మళ్ళీ ఆడ్ వన్ అవుట్, సేమ్ కండిషన్. వీటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఎక్స్ ఓ ఆర్ యు. ఎక్స్ అంటే 24, ఓ అంటే 15, ఆర్ అంటే 18, యు అంటే 21. సో ఎక్స్కి 18కి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది, -6 వచ్చింది. ఎఫ్కి 21కి +6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆర్ ఐ ఎల్ పి. ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎల్ అంటే 12, పి అంటే 16. ఇక్కడ కూడా మనకి -6 వచ్చింది, కానీ ఇక్కడ 10, 11, 12, 13, 14, 15, 16 +7 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఓ ఎఫ్ ఐ ఎం. ఓ అంటే 15, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎం అంటే 13. 15 - 6 వచ్చింది. ఎఫ్ +7, 8, 9, 10, 11, 12, 13 +7 వచ్చింది. సో ఈ రెండు మనకి సేమ్ ఫాలో అవుతున్నాయి అంటే 4th ఆప్షన్ కూడా అదే ఫాలో అవుతుంది. సో ఆప్షన్ ఏ విల్ బి ద సొల్యూషన్. -6 +6 కండిషన్ మనకి ఆప్షన్ 1 ఫాలో అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44. మళ్ళీ ఒక సిరీస్ ఇచ్చాడు, దానికి తగ్గ క్వశ్చన్ అడిగాడు, చూద్దాం. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ ద సిరీస్. సింబల్స్ అన్నీ డ్రాప్ అయిపోతే, సింబల్స్ అన్నీ మనం కొట్టేద్దాం. సింబల్స్ అన్నీ డ్రాప్ అయిపోతే ఒకవేళ, సో దాన్ని బట్టి కండిషన్ ఏంటి,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్ నుంచి ఫిఫ్త్ పొజిషన్లో ఏముంటుంది 1 2 3 4 అండ్ 5. సో మనకి ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది, మనకి ఓన్లీ 5 మాత్రమే ఉంది. చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 45. G is the daughter of F. G is the daughter of F. F is the sister of K. F is the sister of K. K is the son of H. K is the son of H. H is the husband of E. H is the husband of E. How is G related to E? సో G ఏమవుతుంది, డాటర్స్ డాటర్. అంటే ఇప్పుడు ఈకి కే ఎవరు, సన్, ఎఫ్ అంటే ఎవరు, డాటర్. సో డైరెక్ట్గా ఎఫ్ యొక్క కూతురు కాబట్టి ఈ యొక్క కూతురికి కూతురు. సో డాటర్స్ డాటర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏ ప్లస్ బి అంటేనేమో ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, ఏ బి యొక్క కూతురు. ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ ఇంటూ బి అంటే ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ పర్సంటేజ్ బి అంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. సో వీటిని బేస్ చేసుకొని మనం కండిషన్ ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ జీ పర్సంటేజ్ హెచ్ ఉంది. పర్సంటేజ్ అంటే ఏంది, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే జీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. G is the father of H. ఓకేనా. నెక్స్ట్ డాష్ మైనస్ ఎఫ్ ఉంది. మైనస్ అంటే ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ G. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ G. నెక్స్ట్ ఇంటూ ఉంది కాబట్టి వైఫ్. సో నెక్స్ట్ D ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎఫ్. D ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి డాటర్. S ఈజ్ ద డాటర్ ఆఫ్ D. సో ఇప్పుడు ఎస్ అనేది డీకి ఎఫ్కి డాటరు అండ్ హెచ్ అనేవాడు కూతురో కొడుకో మనకు తెలియదు. జీకి కొడుకు కానీ కూతురు కానీ అవ్వచ్చు. మనకి ఏమడిగారు ఇక్కడ, రిలేషన్ హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు హెచ్. హెచ్కి ఎస్ ఏమవుతాడు అంటే ఇక్కడ ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్ యొక్క కూతురు. ఓకేనా. ఆ కండిషన్ చూద్దాం మనం. ఇక్కడ ఒకటి ఏంటి మనకి, ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్ యొక్క కూతురు, డాటర్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి, ఫాదర్స్ డాటర్స్ బ్రదర్, ఫాదర్స్ బ్రదర్స్ డాటర్, ఫాదర్స్ బ్రదర్స్ డాటర్. అంటే ఇక్కడ బ్రదర్స్ వైఫ్ అన్నా బ్రదర్స్ డాటర్ అన్నా మనం ఎలా చూసుకున్నా కానీ వైఫ్స్ డాటర్ అన్నా ఒకటే కదా. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ స్కిప్ అయిపోతుంది. ఈ కండిషన్ స్కిప్ అయిపోయి డైరెక్ట్గా మనం బ్రదర్స్ డాటర్ రాసుకుంటాం అంతే. ఓకేనా. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్, నెంబర్ ఇచ్చాడు, అసెండింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రాసుకోవాలి. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 638491 రాసుకొని ఇది మనం ఎలా అరేంజ్ చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే 1 2 3 4 6 8 9. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద రైట్, సెకండ్ ఫ్రమ్ ద రైట్, వీటిని మనం యాడ్ చేయాలి. సో 2 + 8 = 10 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 48. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. మనకు సిరీస్ ఏదో ఇచ్చాడు చూద్దాం. 38 37 40 39 ఉంది. నెక్స్ట్ 39 42 తర్వాత ఏంటి, ఇది మనకి చూడడానికి ఎలా ఉంది, పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ మోడల్ అవ్వచ్చు. చూడండి +2 +2 +2, ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా +2నే రావాలి. అంటే 39 + 2 = 41. అంతే. చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చూడండి, ఇక మిక్స్డ్ సిరీస్ అంటాం. వీటన్నిటిని మనం మిక్స్డ్ సిరీస్ అంటాం. సిరీస్లోనే మిక్స్డ్ ఇచ్చాడు.
నెంబర్స్ ఉన్నాయి కదా, ఓన్లీ నెంబర్స్ మీద ట్రై చేద్దాం. 13-2781. 1 × 3 3, తర్వాత 3 × 3 చేస్తే 9 వచ్చింది. 9 3s are 27 సరిపోయింది. 27 3s are 81 సరిపోయింది. సో ఆబ్వియస్లీ 9 ఎక్కడుంటే అదే మన ఆన్సర్. ఇలాగా ఈజీగానే ఇస్తారు, ఓకేనా. దాంట్లో మీకు అది తెలియాలంతే, ఎక్కడ మనం పట్టుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుందని చెప్పి మీకు తెలియాలంతే తప్ప. సో మీరు అట్లా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ మనకి డైరెక్షన్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం క్వశ్చన్కి ఏ విధంగా మనం సొల్యూషన్ చేద్దాం అనేది. రాబర్ట్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర నుంచి రాబర్ట్ స్టార్ట్ అయ్యాడు. టువర్డ్స్ సౌత్ 6 కిలోమీటర్స్, సౌత్కి 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. దెన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 8 కిలోమీటర్స్, ఎడమ వైపుకు తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత అగైన్ లెఫ్ట్ టర్న్, మళ్ళీ 2 కిలోమీటర్స్, మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళాడు. అగైన్ లెఫ్ట్ టర్న్ అండ్ 5 కిలోమీటర్స్, మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 5 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే ఇక్కడ చూడండి, నేను జాగ్రత్తగా మెజర్మెంట్ ప్రకారంగా డ్రా చేస్తున్నా. అంటే ఈ గ్యాప్ ఎంత మనకి మిగిలిపోయిన గ్యాప్ 3, ఇక్కడ దాకా 5. అంటే ఇప్పుడు మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ 2 కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 4తో 6 కవర్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్. అండ్ స్టాప్ సెట్ పాయింట్ బి దగ్గర స్టాప్ అయ్యాడు. హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ టువర్డ్స్ ద డైరెక్షన్, ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి రీచ్ అవ్వాలంటే అతను వెస్ట్ డైరెక్షన్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వరకు 5 అయిపోయింది, ఈ మిగిలిపోయిన గ్యాప్ ఎంత 3 కిలోమీటర్స్ కదా, అంతే సింపుల్, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈవెన్ డిజిట్. 4 6 3 5 7 4 8. సో 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్స్కి 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈవెన్ డిజిట్స్ నుంచి 2 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఈవెన్ డిజిట్స్ నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఏమొచ్చింది మనకి, కొత్త నెంబర్ ఏమొచ్చింది, 2 4 4 6 8 2 6 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఈజ్ ద సొల్యూషన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 51. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. వాట్ వుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ సేమ్ ఏదో ఇచ్చారు ప్రాసెస్. ఎలాగో సిరీస్ కాబట్టి నేను ఎప్పట్లానే రెగ్యులర్గా రాసినట్టు రాస్తా. RTW, తర్వాత PRU, తర్వాత NPS, తర్వాత LNQ, ఓకేనా. సో మనకి R అంటే 18, T అంటే 20, W అంటే 23. మనకి ఇప్పుడు P అంటే 16, R అంటే 18, U అంటే 21, N అంటే 14, P అంటే 16, S అంటే 19, L అంటే 12, N అంటే 14, Q అంటే 17. ఇక్కడ -2 -2 -2, ఇక్కడ కూడా -2 -2 -2 -2 -2 -2. సో మొత్తం -2 ట్రెండ్ నడుస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు L-2 అంటే 10. 10 అంటే ఏంది మనకి ఇక్కడ J రావాలి. నెక్స్ట్ 14 - 2 అంటే ఎంత 12. 12 అంటే L రావాలి. తర్వాత 17 - 2 అంటే 15. 15 అంటే O రావాలి. సో JLO. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. In a certain code language, spam is coded as 4592. taps is coded as 5412. మనకేం కావాలి, టీకి కావాలి. సో ఇక్కడ కామన్గా ఉన్నాయి కదా చూడండి, ఎస్ కామన్గా ఉంది, అలాగే పి కామన్గా ఉంది, ఏ కామన్గా ఉంది, ఓకే. నెంబర్స్ చూసుకుంటే 4 కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది,
2 కామన్గా ఉంది. సో దీని ప్రకారం ఇక్కడ m అంటే ఏంటి 9, t అంటే ఏంటి 1. మనకు కావాల్సిన t వాల్యూ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 53. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఆల్ 91 పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్ను ఫేస్ చేస్తూ టోటల్ 91 మెంబర్స్ మనకి స్టాండింగ్ ఇన్ ఏ రోలో ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇది లెఫ్ట్ ఇది రైట్ అని ఇచ్చారు. ఓకేనా. సో ఫీ ఈజ్ 12th ఫ్రమ్ రైట్, ఫీ అనేది 12th ఫ్రమ్ రైట్ అండ్ యూ అనేది 86th ఫ్రమ్ లెఫ్ట్. మనకి ఏం అడిగారంటే మిడిల్లో అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా టోటల్ నెంబర్లోంచి ఈ ర్యాంకులు 2 యాడ్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. అంటే టోటల్ నెంబర్ 91 మైనస్ 86 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 91 మైనస్ 98 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది కదా, అంటే ఆన్సర్ మనకి రాలేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కండిషన్ ఏంటి, ఈ 2 ర్యాంక్స్ యాడ్ చేస్తే టోటల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ర్యాంక్ 1 ర్యాంక్ 2 ఈ 2 మనం యాడ్ చేసి దాంట్లోంచి ఈ టోటల్కి +2 యాడ్ చేసి మనం మైనస్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ర్యాంక్ 1 ర్యాంక్ 2 అంతా కలిపితే మనకి 98 వచ్చింది. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఎంత 91 + 2 అంటే 93 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 55. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 పెయిర్స్ ఇచ్చారు. ఈ 2 పెయిర్స్ ఏ విధంగా ఉంటాయో అదే ఫాలో అవుతాయని చెప్తున్నారు. మనం అవి ఏ ట్రిక్ ఫాలో అవుతున్నాయో మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ది QRU NTS. ఇప్పుడు Q అంటే 17, R అంటే 18, U అంటే 21, N అంటే 14, T అంటే 20, S అంటే మనకి 19. ఇక్కడ మనకి -3 వచ్చింది, ఇక్కడ +2 వచ్చింది, ఇక్కడ -2 వచ్చింది. ఓకేనా. సేమ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా KVQHXO. K అంటే 11, V అంటే 22, Q అంటే 17, H అంటే 9, X అంటే 24, O అంటే 15. ఇక్కడ -3 9 10 11 H అంటే 8 కదా, సారీ. సో మనకు -3 వచ్చేసింది. ఓకే రైటే. 22 అండ్ ఇక్కడ -2 సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి మనకు అదే చెక్ చేసుకుందాం. నెక్స్ట్ EZM అదే ఫాలో అవుతున్నాయా లేదా చూద్దాం. E అంటే 5 -3 ఎంత 2 అంటే B క్లియర్. Z అంటే 26కి 2 వెనక్కి వస్తే మనకి ఏమవుతుంది, మనకి B వస్తుంది. ఓకేనా. 2 తర్వాత మనకి ఏమొస్తుంది, B వస్తుంది క్లియర్. M అంటే 13కి మనం -2 చేస్తే ఎంత 11 అంటే K. సో మనకి బీబీకే సరిపోయింది. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హంట్ మీన్స్ 9876. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ యూజర్ మీన్స్ 4361. మనల్ని ఏమడిగారు, యూ అడిగారు. ఇక్కడ రెండిట్లో యూ ఒక్కటే మనకి కామన్గా కనపడుతుంది కాబట్టి రెండిట్లో ఒక్క నెంబర్ మాత్రమే కామన్గా ఉంది, అదే మనకి 6. సో యూ అంటే మనకేంటి 6. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 56. సో క్వశ్చన్ నెంబర్ 57. ఈచ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ క్లాస్ ఈ చేంజ్ టు ఏ లెటర్ ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ ఇట్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా తర్వాత లెటర్స్ మనం తీసుకోవాలంట. ఓకేనా. అండ్ దెన్ ఆల్ ద లెటర్స్ దట్స్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఒక లెటర్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ లెటర్స్ అన్ని ఏం చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకే. దాని తర్వాత ఏం చేయమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ బి ద థర్డ్ ఫ్రమ్ ద రైట్. సో అలా అరేంజ్ చేసిన తర్వాత వచ్చిన న్యూ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో రైట్ నుంచి థర్డ్ లెటర్ ఏదని అడుగుతున్నారు మనల్ని. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇంక్రీజ్ చేద్దాం, ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, తర్వాతే రాసుకోవాలి. సిడి ఎల్ఎం ఏబి యువి ఎస్టిఈఎఫ్. ఇప్పుడు వీటిని ఏం చేయాలి, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఏబిసిడిఈఎఫ్ జిహెచ్, మనకి బి ఉంది మర్చిపోయా, డి రాసేసా ఫస్ట్. సో బిసిడి
ఈఎఫ్ జిహెచ్ఐజేకేఎల్ఎం ఎన్ఓపిక్యూఆర్ఎస్టియువి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది ఏంటి? ఎం. సో థర్డ్ ఆప్షన్ ఎం ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 57. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక 2 లెటర్స్ ఇచ్చారు, ఐ మీన్ 2 సెట్ ఆఫ్ లెటర్స్ ఇచ్చారు. అదే ప్యాటర్న్లో ఉండదు, మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ఈ లెటర్స్ చూద్దాం. ఎల్హెచ్ ఎన్జేపిఎస్. సో ఎల్ అంటే మనకి 12, హెచ్ అంటే 8, ఎన్ అంటే 14, జే అంటే 10, పి అంటే 16, ఎస్ అంటే 19. 12 + 2 ఎన్ + 2. ఇక్కడ హెచ్ + 2 జే +9 అంటే +2 + 2 ఉంది ఒక సెట్, అండ్ +2 + 9 ఉంది ఇంకొక సెట్. అంటే +2 + 2 ఒక సెట్ ఉంది, +2 + 9 ఇంకొక సెట్ ఉంది. ఓకేనా? తర్వాత ఎన్ జే పి ఎల్ ఆర్ యు. ఎన్ అంటే 14, జే అంటే 10, పి అంటే 16, ఎల్ అంటే 12, ఆర్ అంటే 18, యు అంటే 21. 14 + 2 16 + 2. నెక్స్ట్ జే + 2 అండ్ 12 + 9. సో 12 + 9 21 సరిపోయింది. కాబట్టి ఇదే ట్రిక్ మనకి ఆప్షన్ 1 ఫాలో అవుతుంది లేదా చెక్ చేద్దాం. సో PLRNTW. పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20. అన్నీ మనకి +2 + 2 ఫాలో అవుతున్నాయి. ఇక్కడ 12 14 23. ఇక్కడ కూడా +2 ఉంది, ఇక్కడ 14 15 16 17 18 19 20 21 22 23 +9 సరిపోయింది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 58. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59. W, X, Y, Z, T అండ్ U ఆర్ డిఫరెంట్ ఏజెస్ అనే గ్రూప్స్ అంట, 6 మెంబర్స్. సో వీళ్ళకి తగ్గట్టుగా మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, వాటిని మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటి? ఏజ్ ఆఫ్ W = 40. తర్వాత Y ఈజ్ 1/4 ఏజ్ ఆఫ్ T. తర్వాత Z ఈజ్ 4 times ఏజ్ ఆఫ్ U. తర్వాత T ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ Z. ఏజ్ ఆఫ్ W ఈజ్ 2 times ఏజ్ ఆఫ్ Y. ఏజ్ ఆఫ్ U ఈజ్ 1/3 ఏజ్ ఆఫ్ X. కొన్ని కండిషన్లు ఇచ్చారు. సో వీటిని బట్టి ఏంటి? ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? W ఇచ్చారు, ఇది 1 కింద తీసుకుందాం. సో 40 = 2y. సో దేర్ ఫోర్ y = 20. తర్వాత ఇది సెకండ్ తీసుకుందాం. y = 20 = 1/40. దేర్ ఫోర్ t = 80. తర్వాత థర్డ్ ఏం తీసుకోవాలి? ఇది తీసుకుందాం. సో ఇప్పుడు మనకి t = 80 కాబట్టి = 5z. దేర్ ఫోర్ మనకి z = 16. తర్వాత ఇది ఫోర్త్ తీసుకుందాం. ఫోర్త్ z = 16 = 4u. దేర్ ఫోర్ u = 4. ఫిఫ్త్ది ఇదే తీసుకుందాం. u అంటే మనకి 4 = 1/3x. దేర్ ఫోర్ x = 12. ఓకేనా? సో మనకి ఇచ్చిన కండిషన్స్ మనం కొత్తగా ఏం రాయలేదు, కొత్త కాన్సెప్ట్ లేదు, ఏం లేదు. ఇచ్చిన కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం, అవి ఒక ఆర్డర్ ప్రకారంగా అరేంజ్ చేసుకున్నాం అంతే. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ కూడా మనకి 4 టైప్స్ ఇచ్చారు, వాటిలో ఒకటి మనం కనిపెట్టాలి. CF JM ఇవన్నీ మీకు ఆల్ఫాబెట్ నెంబర్స్ వస్తే చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా? 3 6 10 13. ఓకేనా? ఇక్కడ మనకి ఎంత పెరిగింది? 7 పెరిగింది. ఇక్కడ మనకి కూడా 7 పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ MRUN. M అంటే 13, అలాగే తర్వాత R అంటే 18, U అంటే 21, అండ్ మనకి N అంటే 14. సో మనకి 13కి 14కి ఎంత గ్యాప్ వచ్చింది? 13కి 21కి 14 15 16 17 18 19 20 21. సో మనకి ఇక్కడ +8 పెరిగింది, ఇక్కడ -4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ PSWZ. P అంటే 16, S అంటే 19,
డబ్ల్యూ అంటే 23, జెడ్ అంటే 26. 16కి 7 కలిపితే 23, 19కి 7 కలిపితే 26. ILPS, I అంటే 9, L అంటే 12, P అంటే 16, S అంటే 19. 9కి 7 కలిపితే 16, 12కి 7 కలిపితే 19. సో ఉన్న వాటిలో డిఫరెంట్గా ఉంది ఏంటి, ఇది ఒక్కటే. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 60. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చారు, బట్ మనకి సింబల్స్ ఏకి బీకి వేరేగా రిలేట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ అవి మనం రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారంగా 64 తర్వాత ఏ డైరెక్ట్గా రాసేద్దాంలే, స్పేస్ సరిపోకపోవచ్చు మనకి. 64 ఏ అంటే ఏంటి, డివైడెడ్ బై 4. నెక్స్ట్ సి అంటే మనకి +28, డి అంటే -20, సి అంటే ప్లస్ బ్రాకెట్ 46, ఏ అంటే డివైడెడ్ బై 23, నెక్స్ట్ బి అంటే ఇంటూ 7, సి అంటే +19. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నాయి కంప్లీట్ చేద్దాం. 16 వస్తుంది, +28 -20 ప్లస్ 46/23 2 ఇంటూ 7 +19. తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ కంప్లీట్ చేస్తాం. 16 + 28 -20 +14 +19. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ప్లస్లన్నీ యాడ్ చేయాలి. 19 20 ఇక్కడ చూద్దాం, 10 10 20 30 40 50 60 68 +9 77 -20 దట్ ఈజ్ ఈక్వల్ టు 57 ఈజ్ ద సొల్యూషన్. అంటే ఆప్షన్ 3 విల్ బి ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టైల్, TAIL, టైల్ మీన్స్ 2463. అలాగే ఇంక్స్ మీన్స్ 9351. మనకేం కావాలి, ఐ అంటే ఏంటో కావాలి. ఐ ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది, అలాగే 3 రెండిట్లో కామన్గా ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. 12 రిలేటెడ్ టు 192, 12 రిలేటెడ్ టు 192, 17 రిలేటెడ్ టు 272, మనకి 24 రిలేటెడ్ టు కావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఎనాలజీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎట్లాగా చూడండి, 12 డబల్ ఈజ్ టు 192, ఇక్కడ డబల్ ఈజ్ టు పెట్టుకొని 17 ఈజ్ టు 272, మళ్ళీ డబల్ ఈజ్ టు పెట్టుకొని 24 ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే 12 16s ఆర్ 192, అలాగే 17 16s ఆర్ 272, అలాగే 24 16s ఆర్ 384. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఆల్ 47 పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్, అందరూ నార్త్ వైపు చూస్తున్నారు. మళ్ళీ అగైన్ సేమ్ కండిషన్, 47 మెంబర్స్ నార్త్ వైపు చూస్తున్నారు. 22 రైట్ నుంచి ర్యాంక్ అండ్ 31st లెఫ్ట్ నుంచి. సో లెక్క పెట్టండి, 53 ఉంది కదా. సో 53 అనేది టోటల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, అదే 53లోంచి 47కి 2 యాడ్ చేసి మైనస్ చేయాలి. అంటే 53 - 49 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్. అంటే మనకి ఇప్పుడు సీమా అండ్ బినీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు. రెండు మనకి ఒకేలా ఉంటాయి, వాటిలానే మనకి ఇది ఉంటుందని చెప్పేసి అని. ఇక్కడ చూడండి, ప్లాట్ మనకి ఇప్పుడు ఇలాంటిది ఇక్కడ గమనిస్తే మనకి ఇది రీఅరేంజ్మెంట్ మోడల్ లాగా ఉంది. అంటే సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. చూడండి, మనకి ఇప్పుడు రాసుకుందాం. PLOT ప్లాట్ అనేది 1 2 3 4 నెంబర్స్ అయితే, ఒకవేళ LTOP TOLP ఏ విధంగా ఉంటుంది, మనకి P ఇక్కడ ఉంది, L ఇక్కడ ఉంది, O ఇక్కడ ఉంది, T ఇక్కడ ఉంది. సో P ఇక్కడ ఉంది, L ఉంది, O ఉంది, T ఉంది. అంటే 1 2 3 4 1 2 3 4 రివర్స్గా రాశారు. అదే చెక్ చేద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ కూడా BEAN అంటే ఇక్కడ B ఉండాలి,
ఇక్కడ ఈ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఎన్ ఉండాలి. అలాగే BEAN ఈ విధంగా ఉండాలి. చెక్ చేద్దాం. ENAB NAEB సరిపోయింది. సో 2 4 3 1 4 3 2 1 అనే కండిషన్లో ఉన్నాయి. చూద్దాం. 1 2 3 4 రాస్తే ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి ఏ విధంగా. క్రాప్ 1 2 3 4 సరిపోయింది, 1 2 3 4 సరిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే ఇది మనకి నాన్ వర్బల్ సిరీస్ క్వశ్చన్. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక సింబల్ తీసుకొని దాని ఫ్లోని మనం కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఒక స్టెప్ ముందుకు వచ్చింది, తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమి రావాలి, బిలో ఒక స్క్వేర్కి ఒక బిలో ఈ పొజిషన్లో రావాలి. ఇక్కడ మనకి చూసుకుంటే ఆప్షన్ 3కి ఉంది. మనం ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్ 4 మనం టిక్ చేసుకున్నాం, బట్ ఆప్షన్ 3 దగ్గర మనకి ట్రయాంగిల్ ఉంది. మనం ఇంకొక లెటర్ చెక్ చేద్దాం. ఓకేనా. ఏ తీసుకుంటే A1 2 3 4 5 సరిపోయింది, ఏ కూడా సరిపోయింది. నెక్స్ట్ F 1 2 3 4. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 66, నాట్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. Rudra starts from point A and drives 13 kilometers. 13 kilometers ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత he takes left turn and drives 12 kilometers. లెఫ్ట్ టర్న్ తీసుకొని 12 kilometers డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత అగైన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ 15 kilometers. 15 kilometers డ్రైవ్ చేశాడు. అసలు మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని 14 kilometers వెళ్ళాడు. 14 kilometers ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత అగైన్ ఫైనల్గా లెఫ్ట్ తీసుకొని 2 kilometers ట్రావెల్ చేశాడు. ఇది ఏ అయితే ఇది మనకి పి. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, పి నుంచి ఏకి రావడానికి ఏ డైరెక్షన్లో రావాలి. ఒకటి సౌత్ డైరెక్షన్లోకి రావాలి. ఎంత డిస్టెన్స్ రావాలి అంటే ఇక్కడ 12 కంప్లీట్ అయిపోగా మిగిలిన గ్యాప్ ఎంత, 2 kilometers. కాబట్టి 2 kilometers ట్రావెల్ చేయాలి. సో 2 kilometers టు ద సౌత్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఫస్ట్, ఆల్ వేఫర్స్ ఆర్ క్యాండీస్. ఆల్ వేఫర్స్ ఆర్ క్యాండీస్. ఆల్ క్యాండీస్ ఆర్ బిస్కెట్స్. ఆల్ క్యాండీస్ ఆర్ బిస్కెట్స్. సమ్ వేఫర్స్ ఆర్ జ్యూసెస్. సమ్ వేఫర్స్ ఆర్ జ్యూసెస్. ఇప్పుడు దీన్ని బట్టి మనం కంక్లూజన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్, సమ్ క్యాండీస్ ఆర్ జ్యూసెస్. ఇక్కడ సమ్ క్యాండీస్ ఆర్ జ్యూసెస్ అనేది మనకు వస్తుంది కాబట్టి రైటే. సమ్ బిస్కెట్స్ ఆర్ జ్యూసెస్. ఇక్కడ సమ్ బిస్కెట్స్ ఆర్ జ్యూసెస్ కూడా కనెక్షన్ వస్తుంది కాబట్టి ఇది కూడా రైటే. అందుకని బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రాసేద్దాం, ఇలా రివర్స్ రాయాలి అంతే. ఇది బి డీలో అయిపోతుంది, డి బీలో అయిపోతుంది, ఎస్ ఇలా రివర్స్ వస్తుంది, డబ్ల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో మనం చూడండి, డిబి ఎస్ రివర్స్, డబ్ల్యూఈ క్యాపిటల్ ఈ. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ కూడా మనకి సేమ్ 29:118, 10:42. అదేవిధంగా 13కి మనకి కావాలి. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమని, 10 × 4 40 + 2 = 42. అదేవిధంగా 29 × 4 9 4s are 36, 4 2s are 8, 8 + 3 110. సో మనకి అప్పుడు 116 వస్తుంది. 116 + 2 118 సరిపోయింది. 13 4s are 52 + 2 that is equal to 54. సో ఆప్షన్ 3 is the solution for question number 70. సో మనకి టోటల్గా రీజనింగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మనకి ఈ వీడియోతో 2 December 2024లో జరిగిన షిఫ్ట్ 2 పేపరు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.